ఈరోజు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక శ్వాస ధ్యాసగా నిలిచినవాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 13వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది, జరగాల్సింది ఉంది. ఇంకా ఎంతో ప్రజలకు ప్రగతి అందాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నాను. జయశంకర్ సార్ యొక్క విశిష్టతను ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనిషి పోయిన తర్వాత చాలా విలువలు తెలియకుండా పోతాయి. జయశంకర్ సార్ మినహా మిగతా వాళ్ళందరూ ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, నడిపారు. కానీ జయశంకర్ సార్కి మిగతా నాయకులకి మిగతా మేధావులకు ఉన్న తేడా ఏమిటంటే, మిగతా మేధావులు మిగతా నాయకులందరూ వివిధ రకాల సంఘాలతో, ఉద్యమాలతో, భావాలతో, సిద్ధాంతాలతో పనిచేశారు. కానీ జయశంకర్ సార్ కేవలం ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయాలు, ఏ పార్టీల ప్రమేయం లేకుండా కేవలం ఒకే ఒక ఆశయం తెలంగాణ కోసం పనిచేశాడు. మిగతా వాళ్ళందరూ తక్కువ చేశారన్న ఉద్దేశం కాదు, వాళ్ళని తక్కువ చేయడం నా లక్ష్యం కూడా కాదు. కానీ జయశంకర్ సార్ మిగతా విషయాలను పట్టించుకోలేదు. అట్లా పట్టించుకోకపోవడం వల్లనే ఒక మనిషి కేంద్రంగా ఉండి పనిచేయడం వల్ల తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఒక చోటుకి రావడం అనేది జరిగింది. 96లో దేవగౌడ ప్రభుత్వం 3 రాష్ట్రాలను ప్రకటించిన వెంటనే ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట మీద జరిగిన ప్రకటన తర్వాత ఆయన మళ్ళీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. నవంబర్ 27న మొట్టమొదటి మీటింగ్ నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కేవలం 25 మంది హాజరయ్యారు. 1997 జనవరి నవంబర్ 9వ తేదీన నవంబర్ ప్రాంతంలో ఆ రోజు వరంగల్లో పెద్ద మీటింగ్ జరిగింది. ఆ తర్వాత గోదావరిఖండ్లో మీటింగ్ జరిగింది. మల్లెపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ తర్వాత హైదరాబాద్లో మీటింగ్. ఆ విధంగా ఉద్యమం మళ్ళీ ఒక రూపుదిద్దుకుంది. ఇది ఈ మలిదశ ఉద్యమానికి ప్రారంభం. ఆయన ప్రారంభకులు కూడా మళ్ళీ ఈ దశలో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఆయన అనేక ఉద్యమాల్లో అనేక సందర్భాల్లో ఆయన ప్రమేయం ఉన్నాడు. భారతదేశం రాజకీయ పార్టీలన్నీ అభిప్రాయాలు తీసుకోవడంలో చంద్రశేఖరరావు గారితో పాటు ఆయన కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మీకు అనేక సందర్భాల్లో తన వాణిని ఇతర పార్టీలను ప్రమేయించడంలో, జేఏసీ నిర్మాణంలో, జేఏసీ పని విధానంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ విధంగా మనకు ఒక విఘాతంగా ఆయనకు క్యాన్సర్ రావటం, 2011లో ఆయన మన నుంచి దూరం కావటం అనేది మనం చూసాం. గత పార్టీ కూడా జయశంకర్ గారి పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ 10 ఏళ్లలో అది పూర్తి కాలేదు. కారణాలు మనకు తెలియదు. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయట్లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక కార్యకర్తగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ఆధ్వర్యం, ఆ ఫౌండేషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా నిర్మాణం చేసి ప్రభుత్వం అండదండలు అందించి దాని పేరుతో పరిశోధనలు, ఉద్యమం కానీ, తెలంగాణ చరిత్ర కానీ, తెలంగాణలో జరిగిన సామాజిక ఉద్యమాలు కానీ, వీటన్నిటి మీద ఒక పరిశోధన, దానికి సంబంధించిన ఒక మ్యూజియము, ఒక లైబ్రరీ, అదేవిధంగా ఆ విషయాలపై అనేక చర్చాగోష్ఠులు, కల్చర్ మీద, చరిత్ర మీద, తెలంగాణ యొక్క ప్రాముఖ్యత మీద ఒక విశిష్టమైన పరిశోధనలు జరిపే ఒక మహత్తరమైన కేంద్రంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ నిర్మాణం జరగాలని, ఆ దిశగా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని నిర్ణయం తీసుకోవాలని, ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే జయశంకర్ గారి యొక్క ఆశయం రేపు 10 కాలాల పాటు భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఉంటుంది. లేనట్టయితే మనం చూస్తున్నాం, ఒక మనిషి పోయిన తర్వాత చాలా విషయాలు మర్చిపోతాం. ఇది మర్చిపోవడం సమాజం తప్పు కాదు, భవిష్యత్ తరాల తప్పు కూడా కాకపోవచ్చు. కానీ మనం ఆ తప్పు చేయకుండా జయశంకర్ గారిని, ఆయన ఆశయాల్ని, ఆయన కృషిని, ఆయన యొక్క అధ్యయనాన్ని, ఆయన యొక్క జీవిత చరిత్రను ప్రజలందరికీ తెలియజేయడానికి, నిరంతరం ఆ విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని, ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంచి మేధావులతో కమిటీ వేసి ఆ మేధావుల ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే
తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకి, తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆశలు భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పటి ప్రభుత్వం చరిత్రను సృష్టిస్తుంది. ఈ అవకాశాన్ని, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గం, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిష్టానం కూడా దీని మీద దృష్టి సారించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.